రామ్కో సిమెంటు ఫ్యాక్టరీల యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, అధికార యంత్రాంగం యొక్క మామూళ్ళ మత్తులో జోగటము వెరసి 17 మంది క్షతగాతులయ్యి 5 చనిపోవటం జరిగింది. అల్ట్రాటెక్లో 4, రామ్కో సిమెంట్లో ముధావత్తు 4. జూలై 7వ తారీఖున సంఘటన జరిగింది. ఈనాటి వరకు కూడా దాని మీద జ్యుడిషియల్ విచారణ కానీ నిజ నిర్ధారణ కమిటీ వేసి ఎవరైతే ఈ ఘటనకు బాధ్యులో వారిని శిక్షించినటువంటి పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ చొరవతోటి అల్ట్రాటెక్ సిమెంట్ వారి బాధితులకి 50 లక్షల రూపాయలు మాత్రమే వారికి నష్టపరిహారాన్ని ఇచ్చారు. మరి ఏం పాపం చేసుకుంది రామ్కో సిమెంట్లో చనిపోయినటువంటి ముధావత్ నాగులు? కేవలం 12.5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి సరిపెట్టారు, భయపెట్టారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అడ్డాగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత సంఘటన జరిగింది, ఎంపీ వచ్చాడని చెప్పేసి నేను అడుగుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పర్యటించాడా? ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఈ ప్రాంతంలో. అలాగే నారా లోకేష్ గారు వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. గౌరవనీయులు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతుంటే కనీసం నిమ్మక నీరెత్తినట్లు లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. అందువల్ల ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వందే ఈ నైతిక బాధ్యత వహించాలి. జగ్గేపేట లాంటి పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా పారిశ్రామిక భద్రతా చర్యలు చేపట్టడంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ అనే అతను ఉంటాడు. ఆ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఏం చేస్తున్నట్టు? కాబట్టి రామ్కో సిమెంట్ కానీ అలాగే అల్ట్రాటెక్ సిమెంట్లో చనిపోయినటువంటి వారు కానీ గాయపడిన వారికి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక 50 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇవాళ వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతుంటే అంటే వాళ్ళు ఎన్నికలు లేవన్నా? ఎన్నికలు ఉంటే గంటలాగా వాలిపోయేవాళ్ళు వచ్చి రాజకీయ నాయకులు. కానీ కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలు ఉన్నా లేకపోయినా కార్మికులకు అండగా నిలబడేటువంటి పార్టీ. ఎటువంటి చట్టాలు వర్తించడం లేదు. అక్కడ ఒక మాఫియా రాజ్యం వెళ్తుంది. గ్రామ పెత్తందారులే కాంట్రాక్టర్లు, ఎవరిని లోపలికి చొరబడనీయరు. ఇటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ జగ్గేపేట తహసీల్దార్ వినతిపత్రం ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే 50 లక్షల రూపాయలు ఎఫ్టీఎస్ఏ ఇవ్వమని చెప్పి జ్యుడిషియల్ విచారణ జరిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు.